పరమ భక్తుడు సంత్ తులసిదాస్ ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది. ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్భుత మార్పులు జరుగుతాయి. దీన్నే మనము ఇంగ్లీష్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాం. అలాంటి ఒకానొక సంఘటన సంత్ తులసిదాస్ జీవితంలో జరిగింది. దాని గురించి ముందు తెలుసుకుందాం. ఒకరోజు తులసి పాదుషా కొలువులో రామాయణ ప్రవచనం చేస్తున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోవుచున్నాడు. కారణం ఏమై ఉండవచ్చు? తులసి నూతన వివాహితుడు. ఆ క్షణంలో ఎప్పుడూ తన అందాల రాశి అయిన భార్య రత్నావళి పైననే ధ్యాస. అది అసలు విషయానికి అన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడు. ఇంటికెళ్ళాడు. భార్య కన్పించడం లేదు. చుట్టుప్రక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడు. భార్య ఏదో అత్యవసర పని మీద పుట్టింటికి వెళ్ళిందని. ఇక ఒక్క క్షణం ఆగలేదు. బయలుదేరాడు. రాత్రి అయింది. బోరున వర్షం. 10 మైళ్ళు నడిచి భార్య ఇంటికి చేరాడు. అర్ధరాత్రి. చిమ్మ చీకటి. భార్య పైన మేడలో ఉంటుందని తెలిసి చీకట్లో త్రాడనుకొని ఒక పాముని పట్టుకొని పైకెక్కాడు. తలుపు తట్టడం. తలుపు తెరుచుకొంది. ఎదురుగా భార్య. ఆతృతంగా నిన్ను చేరాలని ఇంత రాత్రి ఇలా వచ్చానని జరిగిందంతా చెప్పాడు. భార్య బయటికి వచ్చి చూస్తే ఎదురుగా చచ్చిరక్తమోడుతున్న పాము కనిపించింది. ఆశ్చర్యపోయింది రత్నావళి. చీ ఏమిటండీ మీరు? ఈ రక్త మాంసాలతో కూడుకున్న శరీరంపైన ఇంత వ్యామోహమా? ఇదే వ్యామోహంలో కించిత్తు అయిన ఆ రామునిపై ఉంటేఎంత బాగుండేదో అని చీత్కరిస్తుంది. అంతే. ఒక్క క్షణం నిశ్శబ్దతాండవం. తులసి మనసులో పరిపరివిధాల ఆలోచన పరంపరలు. తుచ్చమైన జీవితంపై ఆశలు పటాపంచాలయ్యాయి. జ్ఞానోదయమైంది. ఇక లాభం లేదని రామగానం చేస్తూ పరుగెత్తాడు. కాశీ చేరాడు. కఠోర తపస్సు చేశాడు. గొప్ప భక్తుడుగా మారాడు. శ్రీరాముని అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని ఆ రాముని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన. కాశీ చేరగానే తులసి జీవితమే మారిపోయింది. నిత్యం గంగస్నానం చేసి, ఆ గంగ నీళ్లు రావి చెట్టుకు పోసి, అదే చెట్టు కింద సాధన చేయసాగాడు. ఆ చెట్టు పైన ఉన్న బ్రహ్మ రాక్షసికి ఈ సాధన పరోక్షంగా వరం అయింది. ఒకసారి తులసి మందు ప్రత్యక్షమైంది. ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ? అని బ్రహ్మ రాక్షసి ప్రశ్నించగా తాను తులసిదాస్నని, ప్రయంగా దగ్గర రాజ్పూర్లో ఆత్మారాం దుబే, హులసి దంపతులకు జన్మించానని, అశుభ గడియాలలో పుట్టడం వల్ల నన్ను ఒక దాసికి దానం చేశారని, తర్వాత దాసీ కూడా మరణించడం వల్ల బిచ్చమెత్తుకుని బ్రతకానని తన దీనగాథ చెప్పడం. చివరకు నారాయణానందస్వామి నన్ను చేరదీసి రాంబోలా పేరు పెట్టి తారక మంత్రంతో ఉపదేశం చేశాడని చెప్పాడు. తర్వాత శేష సనాతన స్వాముల చెంత వేద విద్యన్యభ్యసించి రాజపూర్ చేరి బాదుషా కొలవులో చేరినానని చెప్పాడు తన కథను బ్రహ్మ రాక్షసికి. బ్రహ్మ రాక్షసి ముగ్ధురాలై నీ దివ్యమైన కథతో నాకు పాప విముక్తి కల్గించావు కావున నీకు ముక్తి మార్గం కల్గిస్తానని చెప్పి, హనుమాన్ ఘాట్ వెళ్ళు. అక్కడ రామ కథ నడుస్తుంది. అక్కడ హనుమ అనుగ్రహం కలుగుతుందని చెప్పి అంతర్గతమైంది రాక్షసి. ఆ తర్వాత ఆంజనేయుని, శ్రీరాముల అనుగ్రహంతో తన జీవిత మార్గాన్ని పూర్తిగా రామునికే అంకితం చేశాడు. ఈ క్రమంలోనే శ్రీరామచరిత మానస్ గ్రంథాన్ని రచించారు. దొంగల్లో మార్పు. ఒకసారి రాత్రి తులసి కుటీరంలోకి 2 దొంగలు చొరబడి పూజాగృహంలోని బంగారం, వెండి పాత్రలు దొంగలించి మూటగట్టి వెళ్లడానికి ద్వారం వద్దకు వచ్చారు. అక్కడ 2 భటులు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. వారిని చూసి దొంగలు రాత్రంతా కుటీరంలోనే ఉన్నారు.
ఉదయం లేవగానే దొంగలు తులసి కాళ్ల మీద పది క్షమించమన్నారు. ద్వారం వద్ద సేవకులెవారు అని ప్రశ్నించారు. తులసి వెళ్ళి చూడగా అక్కడ సేవకులు లేరు. ఆశ్చర్యం. పరిస్థితి అర్థమైంది. సాక్షాత్తు రామలక్ష్మణులే వచ్చి తులసికి కాపలా ఉన్నారని. భగవంతునిపై అపారమైన విశ్వాసం తులసి రోజు అన్నదానం చేస్తుంటారు. ఓ రోజు అన్నదానం సమయంలో అందరూ బ్రాహ్మణులు భోజనం చేసే సమయానికి ఓ నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చొని జై శ్రీరామ్ అని రామనామాన్ని ఉచ్చారిస్తున్నాడు. అప్పుడా బ్రాహ్మణులు భోజనం చేయ నిరాకరిస్తారు. తులసితో ఆ వ్యక్తి దుర్మార్గుడు, పాపి, నీచుడు, అతని రాకతో ఈ ప్రదేశం అపవిత్రమైందని నిందిస్తారు. అప్పుడు లేదు భక్తులారా, అతడు దుర్మార్గుడే కావచ్చు, కాని రామనామాన్ని ఉచ్చరించాడు. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుందంటాడు. అయితే సాక్ష్యం చూపించు అంటారు భక్తులు. అప్పుడు ఆ అన్నాన్ని శివాలయం వద్దకు తీసుకెళ్లి నందీశ్వరుడికి సమర్పించి భక్తితో వేడుకుంటారు స్వీకరించమని. ఆశ్చర్యం. సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చి అన్నాన్ని భుజిస్తాడు. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? తులసికి భగవంతునిపై ఉన్న విశ్వాసానికి మచ్చతునక ఈ సంఘటన. నా వద్ద మహిమలు లేవు, అంతా రాముని చలవే. ఒకసారి ఒక మహిళ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ తులసి కాళ్లపై పడుతుంది. తులసి, దీర్ఘ సుమంగళిభవ అని దీవిస్తాడు. అయ్యో మహాత్మా, ఏమని చెప్పను? నా భర్త ఇప్పుడే మరణించాడు, నేనెలా సుమంగళిని అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. అయినా మీరే విధంగా నైనా భర్తను బతికించండి, ఏ మహిమ చేసైనా కాపాడండి అంటుంది. నా వద్ద ఏ మహిళూ లేవు, అంతా రాముని దయనే. నీవు తక్షణమే వెళ్ళి నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు అని చెబుతాడు. తులసి పరుగు పరుగున వెళ్ళి రామనామాన్ని పలుసార్లు పలుకగానే ఆశ్చర్యం. నిద్రలోంచి మేల్కొన్నట్లుగా భర్త లేచి కూచుంటాడు. హనుమాన్ చాలీసా పుట్టుక. మరణించిన వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడా? ఆశ్చర్యంగా ఉందే. ఈ విషయానికి ఆ నోటా ఈ నోటా పాదుషా చెవిని పడింది. తక్షణం పిలిపించండి తులసిని నా వద్దకు అని హుకుం జారీ చేశాడు పాదుషా తన భటులకు. తులసి పాదుషా సభలోకి అడుగుపెట్టాడు. తులసిదాసుగారు, మీ గురించి చాలా విన్నాను. కొన్ని మహిమలు ప్రదర్శించి మమ్మల్ని సంతోషపరచండి అని వేడుకున్నాడు పాదుషా. మహిమలా? నా వద్ద ఎలాంటి మహిమలు లేవు, మంత్రాలు లేవు. అంతా ఆ రాముని చలవనే. పాదుషా ఎంత చెప్పినా, వేడుకున్నా ఒక్కటే మాట. నేను నిమిత్త మాతృణ్ణి రాజా, నా దగ్గరేం లేదు, అంతయు ఆ రాముడే అని ఖరఖండగా చెప్పాడు తులసి. పాదుషా ఓపిక నశించింది. గర్వంతో హుంకరించాడు. రాజాజ్ఞనే ధిక్కరిస్తావా? ఈయన్ని కొరడ దెబ్బలతో శిక్షించండి ఆజ్ఞ జారీ చేశాడు. రాజభటులు కోరాడ దెబ్బలు వేయడానికి సిద్ధమవుతుండగా విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం ఒకేసారి సంభవించాయి. వందలాది కోతులు తులసి చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి. ఆంజనేయుడే దిగి వచ్చాడు తన భక్తుణ్ణి రక్షించడానికి. రాజు ఈ దృశ్యం చూసి ఒకంత ఆశ్చర్యానికి, మరోకింత భయానికి గురయ్యాడు. తులసి పాదాలకు నమస్కరించాడు. క్షమించమని వేడుకున్నారు. వెంటనే తులసి కళ్ళు మూసుకుని ఆ క్షణంలోనే అప్రయత్నంగా తనను రక్షించిన ఆంజనేయుణ్ణి స్తుతిస్తూ జయ హనుమాన జ్ఞానగుణసాగర జయకపీశ తిహులోక ఉజాగా అంటూ 40 శ్లోకాలతో గానం చేశాడు. అదే ఈరోజు దేశ విదేశాలలో కోటానుకోట్ల మంది ఆలపించే హనుమాన్ చాలీసా అయింది. భక్తులనిన భగవంతునికెంతో ప్రీతి. కాశీలో ప్రియదాసు అనే పండితుడు ఉండేవాడు. ఈయన భక్త విజయ మనే గ్రంథం రాశాడు. నిత్యం దానిని భక్తులకు వినిపించేవాడు. ఒకనాడు ఆ గ్రంథం చదువుచుండగా అందులో తులసిదాసు గురించి రాయడం కనిపించింది. ఆశ్చర్యం.
నేను ఇది రామలేదే, ఇక్కడికెలా వచ్చింది అని తీవ్రంగా ఆలోచించాడు. చివరికర్థమైంది, ఇది రాముని పనేనని. రామచరిత మానస్ తులసి రచించగా, తన భక్తుడు తులసి గురించి రాముడు రాయడంలో ఆశ్చర్యమేముందని ఆనందపరవశుడయ్యాడు. ఇది భగవంతునికి భక్తునిపై నున్న ప్రేమకు నిదర్శనం. డబ్బు పాము వంటిది. ఒకనాడు జహంగీర్ పాదుషా తులసిని తన సభకు రప్పించి ధనమును ఇవ్వబోయాడు. తులసి దానిని తిరస్కరిస్తూ, ధనం వల్ల మనసు వక్రీకరించబడును, ధ్యానమునకవరోధము అని చెబుతాడు. తెలుసు స్వామీ, కాని ఈ ధనము మీ వద్ద ఉంచి మంచి కార్యాలు చేయండి అంటాడు. పాదుషా, ధనము పాము వంటిది. అది ఏ రూపంలో వచ్చినా ప్రమాదమే. అంతేగాక నేను మీ వద్ద చేయి చాపినచో అందులో ఉమ్మి వేసినా నేను భరించాలి అంటాడు. పాదుషా సిగ్గుతో తల దించుకుంటాడు. నిర్మల భక్తి, నిష్కల్మషమైన, నిరాడంబరమైన జీవితాన్ని గడిపి నిరంతరం రామనామ స్మరణలో తన జీవితాన్ని సార్థకత చేసుకున్న దివ్యాత్ముడు సంత్ తులసి.